హలో ఎవ్రీవన్. అక్కడ యుద్ధాలేమో గానీ ఇక్కడ గ్యాస్‌లకి, పెట్రోల్‌కి పెద్ద వారే జరిగేటట్టుందనమాట. ఇంకా న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు గ్యాస్‌కి, పెట్రోల్‌కి జనాలు పడుతున్న కష్టాలన్నీ చూపిస్తున్నారు. అవి ఎంతవరకు నిజమో, అబద్ధమో అయితే అర్థం కావట్లేదు. ఇంకా మెయిన్ సిటీస్‌లో బెంగుళూరులో అండ్ హైదరాబాద్‌లో అయితే హోటల్స్ అండ్ హాస్టల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయని చూపిస్తూ ఉన్నారు. ఇంకా పెట్రోల్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే బెటర్ అనమాట. అప్పుడు ఏంటంటే అందరూ కొంచెం ఇంట్లోనే ఉంటారు కాబట్టి పెట్రోల్ కూడా యూసేజ్ తగ్గుతుంది. ఇంకా నిజంగా రాను రాను ఇలానే యుద్ధం కంటిన్యూ అయితే గ్యాస్, పెట్రోల్ నిజంగానే మనకు దొరకదేమో. సో అలాంటి టైంలో ఏం చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా మీ సైడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? మా సైడ్ అయితే కొంచెం నార్మల్ గానే ఉంది. చూడాలి రాను రాను ఎలా ఉంటుందో ఏంటో సిచ్యువేషన్ అనేది. ఇంకా యుద్ధం గురించి పక్కన పెట్టేస్తే నిన్న మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే మేము అస్సలు బయటికి వెళ్ళము. ఎందుకంటే బుడ్డది ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా అందుకని మా హస్బెండ్ తోటి చికెన్ అయితే తెప్పించేసి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా మా బుడ్డది వంట రూమ్ లోకి వచ్చి ఫుల్ గోల చేస్తుందని మా హస్బెండ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మీరు చేసిన హెల్ప్ చాలు, మీరు బయటికి వెళ్ళండి అని ఇద్దరిని బయటికి పంపించేశాను. సో అంతే వీడియో. బాయ్ బాయ్.